ఓకే. ఇప్పుడు సలీం గారు ఇక్కడ సక్సెస్ అయి కూర్చున్నారు. ఎందుకు అయ్యారు అంటే ఎస్పి బాల్ సార్ ఆ రోజు అక్కడ మీటింగ్లో చెప్పినారు, అందు గురించి ఇవాళ అయితే సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు నిమిత్తం ఎవరు అంటే ఎస్పి బాల్ సార్ చెప్పినారు, అందు గురించి సలీం ఇవాళ సక్సెస్ ఉన్నారు. ఇప్పుడు ఎస్పి బాల్ సారే నిమిత్తము ఉన్నారు అంటే మళ్ళీ మిగతా వాళ్ళకు ఇది ఎందుకు జరగలేదు? సో నిమిత్తానికి ఏ విలువ ఉండదు. విలువ ఉంటుంటే వేరే వాళ్ళకు కూడా సేమ్ రిజల్ట్ రావాలి. మరి అందరూ సలీం కావాలి, కానీ అందరూ కాలే కదా. అరుణ మేడం సలీం గారికి ప్లాన్ చెప్పారు, సలీం సార్కి. సో ఒకవేళ అరుణ మేడం చెప్తేనే సలీం గారు ఇంతవరకు సక్సెస్ఫుల్ అయి ఉన్నారంటే మళ్ళీ 1000 మందికి సలీం గారు లెక్క తయారు చేయాల్సిందే ఆమె, కానీ తయారు చేయలే కదా. సో ఇక్కడ ఏం జరిగింది అంటే సలీం గారి యొక్క పుణ్యకర్మం యొక్క ఉదయం ఆ రోజు వచ్చింది. అందు గురించి ఎస్పి బారిల్ సార్ అండ్ అరుణ మేడం కలిచారు. వీళ్ళు ఒక నిమిత్త మాత్రులే, కానీ అతని యొక్క కర్మ ఫలితం ద్వారా అతను ఈ లెవెల్లో వచ్చేసారు. సో నిమిత్తునికి అక్కడ ఎలాంటివి విలువ ఉండదు. సో ఒక వ్యక్తి ఇప్పుడు కార్ యాక్సిడెంట్ గురించి చెప్తున్నారు. ఆ పర్వతాల్లో మీద నుంచి ఒక పెద్ద బండరాయి కార్ మీద పడింది. ఆ కార్ మొత్తం కింద లోయలో పడిపోయింది. ఒక వ్యక్తి చనిపోయిండు, ఒక వ్యక్తి కాలు పోయింది, ఒక వ్యక్తికి నెత్తి పగిలింది, ఒక వ్యక్తికి ఏం కాలేదు. ఆరోపణ ఎవరి మీద వేస్తాము? ఆ బండారాయి అక్కడ పడింది, అందు గురించి ఇట్లా అయింది. ఇట్లా అయిందంటే అందరికీ సమానంగా కావాలి కదా. సో ఆ బండారాయి నిమిత్తం ఏవైతే ఉన్నది దానికి విలువ లేదు. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ఒక వ్యక్తికి మరణం ఇచ్చింది, ఒక వ్యక్తికి కాలు పోయింది, ఒక వ్యక్తికి నెత్తి పగిలింది, ఒక వ్యక్తికి ఏం కాలేదు. ఆరోపణ అదే ఉన్నది, యాక్సిడెంట్ మీదనే నిమిత్తం మీదనే ఆరోపణ ఉన్నది. సో నిమిత్తానికి ఎట్లాంటి విలువ లేదు. అతని యొక్క కర్మ ఫలితమే అతనికి అది ఇచ్చింది, ఉదయించింది. ఇప్పుడు రాజు సార్కి కూడా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి కార్ కింద వచ్చేసారంటే కథమిగా, కానీ అతని యొక్క పుణ్యం ఉదయించింది. ఇంకా అతని యొక్క ఆయుష్ ఉంటుండే, బ్రతుకు ఉన్నది, అందు గురించి ఏం కాలేదు. అక్కడ ఆ కార్ యాక్సిడెంట్ నిమిత్తం ఉండే, కానీ ఫలితం రాలేదు. సో ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారు అంటే మనకు ఏదైనా జరుగుతున్నది అంటే మనం ఆరోపణ ఇతని వలన జరిగింది అని చెప్తాము. సో ఆ ఆరోపణ అనేటిది నిమిత్తము, దానికి విలువ లేదు అని చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. నిమిత్తం నో వాల్యూ అని చెప్తున్నారు.